రోజైతే 2 సినిమాలైతే రిలీజ్ అయ్యాయి. ఒకటి 'కూలీ' ఇంకొకటి 'వార్ 2'. అయితే ఈ 2 సినిమాలు రిలీజ్ అవ్వకముందు ఒక రకమైన టాక్ అయితే ఉండేది. రిలీజ్ అయ్యాక ఇంకో రకమైన టాక్ అయితే వచ్చింది. ఇక విషయానికొస్తే 'వార్ 2' మూవీకనమాట ముందుగా టికెట్స్ అనమాట ఏమాత్రం బుక్ అవ్వట్లేదు. ఇది నిజంగా చెప్పాల్సిందే రిలీజ్ అవ్వకముందు. కానీ రిలీజ్ అయిన తర్వాత గంటకి 34,000 టికెట్స్ అయితే సోల్డ్ అవుతున్నాయి. ఇది నిజంగానే హైలైట్. బుక్ మై షో కేవలం బుక్ మై షోలో ఇంకా వేరే యాప్స్ అయితే ఉంటాయి. అదే కాకుండా 'కూలీ' మూవీ విషయానికి అయితే వద్దాం. 'కూలీ' మూవీకి అయితే అంటే 'కూలీ' మూవీని అనమాట చాలామంది బీభత్సంగా ఎక్స్పెక్ట్ చేశారు. ఏంటంటే ఎల్సీయూలో భాగంగా ఉంటుంది, లేకపోతే ఎల్సీయూ నుండి ఏదో ఒక క్యారెక్టర్ ఈ మూవీలో వస్తుంది అని చాలామంది అయితే అనుకున్నారు. దాని కారణంగా ఈ మూవీ టికెట్స్ అనమాట చాలామంది అయితే బీభత్సంగా అయితే కొన్నారు రిలీజ్ అవ్వక ముందు. అయితే రిలీజ్ అయిన తర్వాత చాలామంది అయితే డిసప్పాయింట్ అయ్యారు. అలా ఎందుకంటే చాలామందికి అనమాట ఎల్సీయూ బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టరు అలాగే ప్రతి ఒక్క హీరో వేరే లెవెల్లో వాళ్ళనమాట పర్ఫార్మెన్స్ చేసిన లెవెల్ కూడా వేరే లెవెల్లో అయితే ఉంది. లోకేష్ కనగరాజ్ చాలా సినిమాలు అయితే తీశాడు, కానీ సినిమాకి కనెక్షన్ అయితే పెట్టారు. అయితే లోకేష్ కనగరాజ్ ముందుగానే చెప్పాడు ఏంటంటే ఈ మూవీ ఎల్సీ కనెక్ట్ కాదు అనేది కనగరాజ్ ముందే చెప్పారు. అయినా సరే దాని అనమాట చాలా మంది అయితే పట్టించుకోలేదు. కానీ డైరెక్ట్గా వెళ్ళారు థియేటర్ కనెక్షన్ ఉంటుందా అని. కాకపోతే ఆ ఎంట్రీ అయితే లేదు, ఆ కనెక్షన్ అయితే లేదు. చాలా మంది దీనివల్ల డిసప్పాయింట్ అయ్యారు. ఇంకో విషయం ఏంటంటే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట అనేది ఒక రకంగా కొడతాడు చెప్పాలంటే. అసలు అతను కొట్టే మ్యూజిక్ అనమాట వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఇప్పుడు జైలర్ మూవీలో రజనీకాంత్ గారు నడుచుకుంటూనే వస్తారు. ఆ నడుచుకుంటూ వచ్చే సీన్ అనమాట బీజియంతో వేరే లెవెల్ అయితే లేపాడు అనిరుద్. కానీ ఈ మూవీలో ఆ రకంగా అయితే కాదు. మంచి సీన్లు ఉన్నా సరే బీజియం మాత్రం ఆ రకంగా అయితే లేదు. ఇందులో చాలా పెద్ద యాక్టర్సే ఉన్నారు, కానీ వాళ్ళ క్యారెక్టర్ అనమాట మంచిగా లేదు. వాళ్ళ క్యారెక్టర్కి మంచి ఎంట్రీ లేదు అని క్లియర్గా చెప్పొచ్చు. దాని కారణంగా ఇంకో నెగిటివిటీ అయితే వచ్చింది. ఏంటంటే ఈ మూవీలో నాగార్జున గారు మెయిన్ విలన్ అనుకున్నారు, కానీ అతన్ని డామినేట్ చేసేలా శోభిన్ గారు అయితే యాక్ట్ చేశారు. అది వేరే లెవెల్లో కనిపించింది. ఇప్పుడు 'వార్ 2' మూవీకి అయితే వద్దాం. ఇక 'వార్ 2' మూవీకి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్స్ ఏమాత్రం బుక్ అవ్వలేదు. కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యి ఇప్పుడు నాట్ పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. గంటకి 34,000 టికెట్స్. 'కూలీ' మూవీ రిలీజ్ అవ్వకముందు గంటకి 50,000 టికెట్స్ అయితే సోల్డ్ అయ్యాయి. కానీ ఇప్పుడు అనమాట పూర్తిగా తగ్గిపోయింది. 25,000 టికెట్లు మాత్రమే సోల్డ్ అవుతున్నాయి. అది కూడా కొంతమంది అయితే ఇష్టంగా, అంటే రజనీకాంత్ గారు అంటే ఇష్టం కొంతమంది, అదే కాకుండా లోకేష్ కనగరాజ్ అంటే ఇంకొంతమందికి ఇష్టం. 'వార్ 2'లో కొన్ని పాజిటివ్లు ఉన్నాయి, అలాగే కొన్ని నెగిటివ్లు కూడా ఉన్నాయి. పాజిటివ్ ఏంటంటే ఎన్టీఆర్ అయితే చించేశాడు. అతని ఎంట్రీ కూడా చాలా బాగుంది. కాకపోతే ఈ ఎంట్రీని కూడా చాలా మంది బాగాలేదు ఉంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్ని సైడ్ చేసేసారు. నిజంగా భయ్య నాకు ఈ విషయంలో డౌట్ వచ్చింది. ఏంటంటే ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ పవర్ఫుల్గా ఉంది, కాకపోతే దాని అనమాట ప్రజెంట్ చేసే విధానంలో కొద్దిగా దెబ్బయాలని నాకు అనిపించింది. స్టోరీ క్లాట్ విషయానికి వస్తే 'వార్ 1' మూవీలో ఆ రకంగానే ఉంది. 'పఠాన్'లో, 'టైగర్ 3'లో ఈ రకమైన స్టోరీ క్లాటే చాలా సినిమాలో చూసిన టెంప్లెటే. కానీ ఈ మూవీలో కొద్దిగా మార్చారు అనుకుంటే అదైతే మార్చలేదు. ఎమోషన్ విషయానికి వస్తే మాత్రం కొద్దిగా అయితే మార్చారు. ఇంకోటి ఏంటంటే మన ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీలో అడుగు పెడుతున్నాడు అంటే ఆ మూవీలో అతనికే మెయిన్ లీడ్ అయితే ఉండాలి. ఈ మూవీలో కొన్ని సీన్స్ మాత్రం ఆ రకంగా అయితే ఉన్నాయి, మిగతా సీన్లు అనమాట ఆ రకంగా అయితే లేదు. దానివల్ల కొంతమంది అయితే డిసప్పాయింట్ అయ్యారు. ఇంకో నెగిటివ్ ఏంటంటే భయ్య క్లైమాక్స్ అనమాట చాలా మంది అనుకున్నట్టయితే రాలేదంట. అదే కాకుండా ఎన్టీఆర్ని ఒక సూపర్ హీరోలా చూపించారు. అసలు ఒక రా ఏజెంట్ ఈ రకంగా ఎలా చేస్తున్నాడు అంటే ఎయిర్ ఫైట్ అయితే ఒకటి ఉంటుంది, అలాగే ట్రైన్ సీక్వెన్స్ అయితే ఇంకోటి ఉంటుంది. ఇలా చాలా సీన్స్ అయితే ఉన్నాయి. వాటిలో ఎన్టీఆర్ని అలాగే హృతిక్ రోషన్ని సూపర్ హీరోలా ఎందుకు చూపించారు, అసలు రా ఏజెంట్ ఈ రకంగా చేయగలడా అన్నమాట చాలా మంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు. సినిమా తీరే చూడాలి. సినిమాలో కొన్ని ప్రెడిక్టబుల్ గానే ఉంటాయి, ఇంకొన్ని అనమాట ఆ రకంగా అయితే ఉండవు. ఇది కూడా పాయింట్అవుట్ చేయడం కరెక్ట్ కాదు అని నాకు తెలిపించింది. ఓవరాల్గా ఏంటి భయ్యా, ఇప్పుడు రజనీకాంత్ 'కూలీ' మూవీ కన్నా 'వార్ 2' మూవీకి అనమాట ఎక్కువ మంది అయితే వెళ్తున్నారు. ఆ రకంగా 'వార్ 2' మూవీని ఇష్టపడుతున్నారు. మరి ఈ 2 సినిమాలు డే 1 ఎంత కలెక్షన్ చేసాయో ఎంతో. అయితే ఈ 2 సినిమాలు మీకు ఏ సినిమా బాగా నచ్చింది అనే డెఫినెట్ కామెంట్ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.